ఎప్పుడూ పెట్టుకునే రెగ్యులర్ వడియాలు కాకుండా ఒక్కసారి ఇలా అన్నంతో వడియాలు పెట్టుకొని చూడండి. ఇవి పప్పుచారులోకైనా, టైం పాస్‌గా తినడానికైనా చాలా బావుంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ అన్నంతో వడియాలను ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వడియాల కోసం ఫస్ట్ ప్రెషర్ కుక్కర్‌ని తీసుకొని అందులోకి ఒక 1½ గ్లాస్ వరకు బియ్యంని వేసుకోవాలి. తర్వాత నీట్‌గా ఒక 2 సార్లు వాష్ చేసుకొని, ఒక గ్లాసు బియ్యంకి 3 గ్లాసుల వరకు వాటర్‌ని వేసుకొని, అందులో కొంచెం సాల్ట్‌ని వేసి మూతను పెట్టి ఒక 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి. అన్నం వడియాలు అనగానే చాలామంది ఈ అన్నంని మెత్తగా గ్రైండ్ చేసి పెడుతూ ఉంటారు కదా. నేనైతే అలా ఏం చేయట్లేదండి. అన్నంని కొంచెం మెత్తగా ఉడికించుకొని అందులోకి కొంచెం వాటర్ని వేసి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్రని అలానే చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసుకుంటూ ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకుంటూ కలుపుకోవాలి. ఈ అన్నం మెత్తపడితే సరిపోతుంది, బాగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నచ్చిన వాళ్ళు అన్నంని మెత్తగా గ్రైండ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకు అన్నం అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఈ చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ వడియాల్ని పెట్టుకోవడం కోసం కాటన్ క్లాత్ని కానీ కవర్ని కానీ తీసుకొని చేతిని తడుపుకుంటూ కొంచెం కొంచెం అన్నంని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా పెట్టుకోవాలి. ఇలానే పెట్టుకోవాలని ఏం లేదండి. మీకు నచ్చిన షేప్లో, సైజులో, మురుకుల గొట్టంలో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే పాల ప్యాకెట్లో పెట్టి కూడా వీటిని రౌండ్గా చక్రాల్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వడియాలని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి పెట్టేస్తున్నాను. ఎండ అవైలబుల్లో ఉన్న వాళ్ళు ఎండలో పెట్టుకున్నా కూడా ఇవి 1 డేలో చక్కగా డ్రై అయిపోతాయి. ఇలా పెట్టుకున్న ఈ వడియాలని ఓవర్ నైట్ అంతా ఉంచేస్తే నెక్స్ట్ డేకి ఇవి చక్కగా డ్రై అయిపోతాయి. చూసారు కదా, మనకి సైజ్ అనేది తగ్గి వడియాలు అనేవి చక్కగా డ్రై అయిపోయాయి. వీటన్నిటిని మనం ఈ కవర్ నుంచి తీయడం కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఎండిన ఈ వడియాలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఏ కొంచెం ఎండ అవైలబుల్లో ఉన్నా సరే ఒక 10 to 15 మినిట్స్ వరకు ఈ వడియాలన్నింటినీ ఎండలో పెట్టుకుంటే సరిపోతుంది. అలా ఎండలో పెట్టుకున్న ఈ వడియాలను ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఇవి 1 year వరకు స్టోర్ ఉంటాయి. చాలామంది అన్నం మిగిలిపోయిందని పడేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా మిగిలిన అన్నంతో కూడా ఈ వడియాలని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు, అంత టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా ఈ వడియాలని ఫ్రై చేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఇవి ఆయిల్లో వేయగానే చక్కగా పువ్వుల్లా పొంగుతున్నాయి. ఇలా ఒకసారి వడియాలను చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనం హ్యాపీగా తినేయచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వడియాల రెసిపీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను.